ఇక బీఆర్ఎస్ పార్టీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో దోచుకున్న డబ్బు పంపకాల విషయంలో కుటుంబంలో తగాదాలు తెచ్చాయని దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన బీఆర్ఎస్ ఇప్పుడు కల్వకుంట్ల అస్తిత్వంగా మారిందని అన్నారు. ఒక ఉద్యమం రూపంలో రావుతుంది. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి చివరికి అది కల్వకుంట్ల అస్తిత్వంగా మారింది. కనుక ఆ విధంగా మారినప్పుడు కుటుంబంలో కలహాలు, ఆధిపత్య పోరు, వీటికి పరాకాష్ట అక్కడ చూస్తాం. పూర్తిగా దగాకౌరు పార్టీగా మారిన బీఆర్ఎస్ పూర్తి అవినీతిమయం, పూర్తి తెలంగాణని దోచుకున్న ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఇవాళ కవితమ్మ ఆవిడ్ని సస్పెండ్ చేయటం ఏదైతే ఇది పరిణామం. ఆ విధంగా ఏవైతే విపరీతంగా దోపిడీ చేసిన డబ్బులు పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ కారణంగా జరిగింది. లిక్కర్ స్కామ్లో ఆవిడ ఏ విధంగా ఇరుక్కుంది, ఏ విధంగా అవినీతి చేసింది అందరికీ తెలుసు. ఆ విధంగా చేసి ఆ సందర్భంలో దానికి ముడుపులు ఒకళ్ళు తీసుకొని నన్ను జైలుకి పంపిస్తారని చెప్పి ఆవిడ మాట్లాడటం, ఇవన్నీ కూడా కారణాలు. కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంట్ని ఏ విధంగా వాడు మిస్యూటిలైజ్ చేసి ప్రజల్ని పక్కుదారి పట్టించి పూర్తి అవినీతిమయంగా మారి కుటుంబ నేపథ్యంలో వాళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నారు. కనుక ఆ పార్టీకి అక్కడ స్థితిగతులు లేకుండా మారాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలో మంచి శక్తియుతంగా ముందుకెళ్తుంది. ఆ విధంగా మా పార్టీ అక్కడ